అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. నేను అభయహస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను. ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో, దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు. వీరిచ్చేటువంటి 6 గ్యారంటీల విషయంలో మరి ఈరోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ప్రజలను అయోమయానికి గురి చేసేటువంటి కార్యక్రమం. ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల తర్వాత చేస్తారా, మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం. కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రకంగా ఉన్నప్పుడు ఈరోజు ప్రజలను అయోమయానికి గురి చేసి ఈ యొక్క పథకాల అమలుకు, గ్యారంటీల అమలుకు కాలయాపన చేసేటువంటి ప్రక్రియ తప్ప ఇది మరొకటి లేదు.